నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే 29వ తేదీ మార్చి నెల 2025 సంవత్సరం రోజున రాత్రి 9:46 శనైశ్వరుడు కుంభరాశిని వదిలేసి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశిలోకి అప్పటికే రవి కానీ, ఆ తర్వాత రాహు కానీ, మళ్ళీ బుధుడు కానీ, శుక్రుడు కానీ, ఇకపోతే నెప్ట్యూను ఉన్న వరుణుడు అనేటువంటి గ్రహం కానీ వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. అంటే మొత్తంగా కనుక తీసుకున్నట్టయితే శనితో పాటు కలిసి 7 గ్రహాలు కూడా ఈ మీనరాశిలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి గురువు వక్ర స్థితిలో ఉన్నాడు. అయితే గురువు 29వ తేదీ నాటికి కనుక తీసుకున్నట్టయితే ఈ యొక్క కన్యా రాశిని వీక్షిస్తూ ఉంటాడు. ఇకపోతే మళ్ళీ ఈ యొక్క కుజుడు మాత్రం కనుక తీసుకున్నట్టయితే ఈ కన్యా రాశిని చూడటం అనేది జరుగుతుంది మిథున రాశి నుంచి. ఆయన మిథున రాశిలో ఉండి కన్యా రాశిని చూస్తాడు, 4వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి. ఇక ఈ రకంగా చూసుకుంటే ఆ 7 గ్రహాలు కూడా మీనరాశిలో ఉన్నప్పుడు సప్తమ దృష్టితో తప్పకుండా వీళ్ళు కూడా కన్యారాశినే చూడాలి కాబట్టి అలాగే చూస్తారు. మరి కన్యారాశిలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న గ్రహాలన్నీ కూడా మరి కన్యారాశిని చూస్తుంటే కన్యారాశి వాళ్ళకి ఇక 29వ తేదీ మరి మార్చి 2025 సంవత్సరం నుంచి ఎలాగుంటుంది అని కనుక ఆలోచిస్తే ఇంకొక విషయం మనం చూడాలి. ఆ రోజునే సూర్యగ్రహణం, ఆ రోజునే అమావాస్య, ఆ రోజున శనివారం. ఈ రకంగా అనేక రీతిలో చూస్తే అంత బాగా లేదు, అంత ఆశాజనకంగా లేదు అన్ని రాశుల వారికి అని మనకు అర్థమవుతుంది. అన్ని రాశుల వారికైనా లేకపోతే భూమండలానికి ఏమైనా ప్రమాదమా అనే కనుక చూసుకున్నట్టయితే ఏమో ప్రమాదం జరుగుతుందేమో అన్నట్లుగానే ఉంది. గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నోస్ట్రాడమస్ గారు కానీ, లేకపోతే వంగా బాబా గారు కానీ, అచ్యుతానంద దాస్ గారి, ఇతరత అనేక మరి జ్యోతిష్యులు కానీ, మరి పండితులు కానీ, మహర్షులు కానీ వీళ్ళందరూ కూడా 25వ సంవత్సరంలో తర్వాత 26వ సంవత్సరంలో భూమండలానికి ప్రమాదం ఉంది అని ఒకవైపు చెబుతూనే ఉన్నారు. మరొక వైపు ఏం జరుగుతుందంటే సైంటిస్టులు కూడా ఈ యొక్క సూర్యమండలం నుంచి మరి ఫ్లేర్స్ ఏవైతే మళ్ళీ అక్కడి నుంచి విడిపోయి భూమికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ టైంకి ఈ యొక్క భూమండలాన్ని ఏమన్నా దహించి వేస్తుందా అని సైంటిస్టులు కూడా భయపడుతూనే ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఉధృతంగా కాక మరేమవుతుంది? భూమి ఏమన్నా ప్రశాంతంగా ఉంటుందా? మీరే ఆలోచించండి. భూమి ఏదో రకంగా, భూమి అంటే అన్ని దేశాలు భూమిలో ఉంటాయి. ఆ రకంగా కనుక చూసుకున్నట్టయితే అన్ని దేశాల వాళ్ళు ప్రజలందరూ కూడా ఏమైనా ప్రమాదానికి గురవుతారా? అసలు భూమికే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఒకవైపు మనం ఆలోచించాలి. మరొక వైపు మనకు అర్థమవుతూనే ఉంది. అన్ని దేశాల వాళ్ళు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఏదో ఒక రకంగా వాయిలెన్స్లోనే ఉన్నారు. అనేక రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇంకొక వైపు నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, భూకంపాలు మనం చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ కూడా మళ్ళీ సీరియస్గా తీవ్ర స్థితికి చేరుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే ఉందనే అనిపిస్తోంది. ఇక ఏమైనా ఏం జరుగుతుంది? భూమి అంతరించిపోతుందా, భస్మమైపోతుందా, బూడిదైపోతుందా? అసలు ప్రజలందరూ కూడా ఈ భూమి మీద ఎవరు ఉండరా, ఎవరు దక్కరా అంటే ఏమైనా ఒకానొక కాలంలో ద్వాపరయుగం ముగిసే నాటికి ఎన్నో అవాంతరాలు జరిగాయి, ప్రకృతి బీభత్సాలు జరిగాయి, నగరాలు సముద్రంలో కలిసిపోయాయి. అలాంటి పరిస్థితి ఏమైనా జరిగి సముద్రంలో ఈ భూమండలం అంతా కూడా కలిసిపోతుందా? అసలు ఈ భూమి అనేది మిగులదా అనేటువంటి ఒక చర్చ అనేటువంటిది దేశం అంతా కూడా ఇప్పుడు జరుగుతోంది. మరి ఏం జరుగుతుంది? నిజంగా చూస్తే ఏమవుతుంది అని కనుక మనం ఆలోచిస్తే చాలా వరకు బీభత్సకరమైనటువంటి దృశ్యాలను మనం చూస్తాం. మరణాలు ఎక్కువగానే ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఇంకొక రూపంలో మనని అనేక రీతిలా బాధ పెట్టవచ్చు, మనని దుఃఖానికి మరి గురి చేయవచ్చు. మరి అందుకు కావలసినటువంటి మనము ఏదైనా మెడిసిన్స్, మందులు మనం తయారు చేసుకుని ఆల్రెడీ సిద్ధంగా ఉన్నామా అంటే చాలా వరకు మనకి ఆ వచ్చేటువంటి రోగాలు ఏమిటో మనకు అర్థమే కావడం లేదు. సైంటిస్టులకు కూడా ఏ రకంగానూ బోధపడటం లేదు.
ఎక్కడి నుంచో సౌరమండలం నుంచి వచ్చినటువంటి ఆ అగ్ని గుండం ఏదైతే ఉందో మన భూమిని ప్రవేశించినప్పుడు అప్పుడు కలిగేటువంటి వాతావరణం ఎలా ఉంటుంది, ఎంత భీకరంగా మళ్ళీ ఎంత ఉగ్ర రూపం దాలుస్తుంది, ఉష్ణస్థితి ఎంతలా పెరిగిపోతుంది మనకు అర్థం కావడం లేదు. మళ్ళీ పచ్చడి భూములు అంటే మొత్తం గ్రీనరీ అంతా కూడా బూడిదైపోతుందా, ఇదొక బాధ, ఇదొక భయం మన లోపల ఉందనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. మనుషుల్లో రోజు రోజుకి మానసిక వ్యవస్థ ఏదైతే ఉందో తీవ్రగతిన దెబ్బతింటూ ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అన్నిటికంటే అతి ముఖ్యంగా ఏంటంటే ప్రపంచం అంతటా కూడా ప్రస్తుతం దారిద్ర్యం అనేటువంటిది భయంకరమైనటువంటి స్థితిలో ఉంది. మనుషుల్ని చాలా రకాలుగా బాధ పెడుతుంది. కొందరు గుప్పిట్లలో ఈ ఆర్థిక పరిస్థితి బాగుందని అని అనుకుంటే మాత్రం మనము పప్పులో కాలు వేసినట్టే. ఎవ్వరూ కూడా ఏ రకంగానూ చూసినప్పుడు కూడా అన్ని సంస్థలు కూడా భూమండలాన్ని తాకేశాయి, అంటే గ్రౌండ్ అయిపోయాయి. అనేక రకాలుగా ఆల్రెడీ మనం కరోనా వైపరీత్యాలను మనం చూసాం. లక్షలాది ప్రజలు ఎలా అంతరించిపోయారో, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయో, ఎంతమంది వికలాంగులు అయిపోయారో, ఎన్ని రకాలైనటువంటి మానసిక శారీరక బలహీనతలు చోటు చేసుకున్నాయో మనం చూసాం. అలాంటి పరిస్థితులు విఘ్నీకృతమై ఇంకా ఎక్కువ మోతాదులో గనక సంభవిస్తే మన పరిస్థితి ఏంటి? భూమి అంతరించిపోయినప్పుడు మనం ఎక్కడ ఉంటాము, జంతుజాలం ఎక్కడ ఉంటుంది, గ్రీనరీ అంతా ఎక్కడ ఉంటుంది? ఏమీ ఉండదు. మట్టిపాలు కాదు, బూడిద పాలు అవుతుంది కదా. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎంచేతనంటే నేను రాబోయే కాలాన్ని సంపూర్ణంగా చెప్పటానికి బ్రహ్మని కాదు, కానీ జ్యోతిష్యుడిగా మాత్రం నేను ఖచ్చితంగా హెచ్చరించవలసి వస్తుంది. మరి శుభాలు ఏం జరుగుతాయి? శుభాలు ఏమిటి జరిగేది అనంటే, ఏదో ఒక కాలంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజున మనము అద్భుతం అని అనుకోవచ్చు, కానీ ఏదో ఒక కాలంలో భూమి గనక బ్రతికుంటే ఖచ్చితంగా ఈ ఆర్టిఫిషియల్ ఏదైతే ఇంటెలిజెన్స్ అనేది మనం డెవలప్ చేసుకున్నామో, మన భూమి అంతం కావడానికి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కారణం కావచ్చు. కానీ ఈ రోజున మాత్రం అది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అద్భుతంగానే ఉంది, మనం ఆనందంగానే ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా రేపటి రోజున ఎంత రేడియేషన్ క్రియేట్ చేస్తుందో, ఎంతగా మనకి శారీరకం మీద మరి ప్రభావాల్ని చూపిస్తుందో ఒక్కసారి ఊహించుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రతి దేశం కూడా అమ్యునేషన్స్ అంటే ఆయుధాలు సమకూర్చుకుంటున్నాయి. ఎందుకు సమకూర్చుకుంటున్నాయి? కారణం ఏమిటంటే హింస 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 అనేటువంటిది ప్రతిరోజు ఎక్కువగా ప్రజ్వరిల్లిపోతోంది. ఎక్కడ చూసినా కానీ మానభంగాలు, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా రక్తపాతం మనకు కనపడుతూనే ఉంది. రక్తం గాలితో కలిసిపోతోంది, ఎవాపరేటెడ్ ఇన్ బ్లడ్. సో ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు ఎంతగా ఎదిగిపోయాయో, ఈ మెడిసిన్స్ కూడా ఎంతగా ఎదిగిపోయి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని రకాల మానవుని యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నాయో మనకు అర్థమవుతూనే ఉంది. ఈ రకంగా బలహీనపడ్డటువంటి మానవుడు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోగలడా అంటే ఎదుర్కోలేడు, ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోలేడు. మరి కలి అంటే ఎవరు? కలి అంటే ఎవరో నేను ఇదివరలో చెప్పాను. కలి అంటే ఎవరో, అదొక అవతారం కాదు, అది శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కానే కాదు. ఒకవేళ అవతారం అయితే మాత్రం అది న్యూక్లియర్ అవతారమే అని మాత్రం నేను చెప్పగలను. శబ్దంతో పుట్టినటువంటి ఈ భూమి శబ్దంతోనే అంతరించిపోతుంది అని మనకు తెలుసు. మరి అది ఎప్పుడు? ఈ 29 మార్చి 2025న ప్రారంభమై ఎన్ని రోజులు ఇది పడుతుంది, ఎప్పటికే అంతమవుతుంది అని అంటే అది ఆ డేట్న మనకి ప్రారంభం మాత్రమే. అంటే అంతము ఆది దశలో ఉన్నటువంటి అంతము కావలసినటువంటి పరిస్థితి. ఇక మరో విషయం ఏంటంటే, ఆడవారు వాళ్ళ యొక్క మరి సుపీరియారిటీని మరి ధృవపరుచుకునేటందుకు మరి వాళ్ళు ఓ రకమైనటువంటి ఆ బలాన్ని, శక్తిని పుంజుకుంటారు అని మాత్రం మనం చెప్పచ్చు. ఇకపోతే వాద వివాదాలు భయంకరంగానే ఉంటాయి. యుద్ధ వాతావరణం యావత్ ప్రపంచమంతా కూడా తప్పకుండా ఉండి తీరుతుంది. ఎంచేతనంటే ఎవరైతే మనం ఇదివరలో ఈ నోస్ట్రాడామస్ అని ఏదైతే పేరు చెప్పానో, వంగా బాబా అని చెప్పారో, వాళ్ళు మనకి పూర్తిగా చెప్పినటువంటి విశేషం ఏమిటంటే ఈ భూమి సర్వనాశనం అయిపోతుంది, మానవాళికి ఇది ఉపద్రవమే,
ఇది బాధాకరం మాత్రమే కాదు, మృత్యుపదం అని చెప్పి అన్నారు. అందులో ఎంతో కొంత మాత్రం జరిగి తీరుతుంది అని నేను చెప్తున్నాను. ఇక ప్రమాదాలు మామూలుగా ఏమీ ఉండవు. అది రోడ్డు ప్రమాదాలు కావచ్చు, వాయు ప్రమాదాలు కావచ్చు, నీటి ప్రమాదాలు కావచ్చు. ఈ ప్రమాదాలు ఉన్నప్పటికంటే ఈనాటికంటే హెచ్చు స్థాయిలోనే ఉండబోతున్నాయి అని మనం ఊహించుకోవచ్చు, జ్యోతిషపరంగా చెప్పనూవచ్చు. ఇక మరో విషయం, ఇలా ఉంటే శుభాలు ఏమిటి అని అంటే, మెయిన్గా మనకు కనబడుతుంది ఏమిట్రా అంటే, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన, దాని యొక్క పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఆ విధానంలోనే మనం చాలా ముందుకు సాగిపోతూ ఉంటాం. అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. కొత్త కొత్త మెడిసిన్స్ అనేటువంటిది సైంటిస్టులు కనిపెట్టడం జరుగుతుంది. కానీ అక్కడికే సరిపోదు, ఇంకా కొత్త వ్యాధులు వస్తుంటాయి, ఇంకా కొత్తగా మందులు కనిపెట్టాల్సి వస్తుంది. ఏది ఏమైనా ప్రపంచమంతా కూడా అశాంతిమయంగానే ఉంటుంది. వోల్కనోస్ ఎరప్షన్ అంటే అవి కూడా మరి బర్స్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. లావాలు ప్రవహించి మరి భూమిలో అనేక రకాలైనటువంటి భూకంపాలు మరి సృష్టించేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు కూడా. ఏ దేశం అంటే అన్ని దేశాలు మొత్తం అంతా కూడా రకరకాలైనటువంటి బాధలతో, రకరకాలైనటువంటి కష్టాలతో మాత్రం ఉంటారు. కానీ టోటల్గా భూమి అంతం కాదు అని మాత్రం నేను సంపూర్ణంగా చెప్పగలను, విశ్వాసంగా చెప్పగలను. అలాంటిది ఏమీ జరగదు. ఇప్పుడప్పుడే భూమి అంతమయ్యేటువంటి పరిస్థితి ఏమీ లేదు. కానీ ప్రతిరోజు కూడా భయంకరమైనటువంటి సంఘటనలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి ఆ యొక్క తేదీ నుంచి అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. అందుచేత దయచేసి మానవులందరూ కూడా సాధ్యమైనంత వరకు ప్రేమ అనురాగాలతో మాత్రమే బ్రతకాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. దైవం మీద నమ్మకం పెంచుకోవాలి. దైవము ఒకటే అనుకోవద్దు. దైవం దైవమే, దయ్యం దయ్యమే. నెగటివే, పాజిటివే. మంచి కోసమే అందరూ ప్రయత్నం చేసినట్టయితే, ధర్మబుద్ధిన వ్యవహరించినట్టయితే కొంతలో కొంత మనము ప్రశాంతతని పొందగలుగుతాం, కొంతలో కొంత సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. లేకపోతే మాత్రం ప్రతి మానవుడు కూడా బ్రతికుండి నరకం చూడాల్సి వస్తుంది, లివింగ్ డెడ్ అయిపోతాం. అటువంటి పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త పడాల్సిందే. అనేక రంగాలు బ్రహ్మాండమైనటువంటి రీతిలో అభివృద్ధి చెందుతాయి. కానీ ఆ రంగాలే మనని సర్వనాశనం చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక కత్తి ఉందనుకోండి, దాంతో ఎదుటి మనిషిని చంపనివ్వచ్చు, మనకి అవసరానికి ఉపయోగించుకోనవచ్చు. ఒక ఆయుధాన్ని అంటే ఒక అణువుని మనం సృష్టించినప్పుడు అది మనకు ఉపయోగించుకోనవచ్చు, సర్వనాశనానికి కూడా మనం దాన్ని వాడనవచ్చు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆ డేట్ నుంచి మరి ఉంటుంది. శనైశ్చరుడు ఊరికే మీనరాశిలోకి రాలేదు అంటే, నీటిలో అగ్ని ఒక్కసారి ఆలోచించే, బాడబా అగ్ని, సముద్రంలో బాడబా అగ్ని అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మరి చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా అంటే నీళ్ళన్నీ కూడా వేడెక్కిపోతే మనం మాడిపోతాం కదా. అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఇది సింబాలిక్గా చెప్తున్నాను, జాగ్రత్త పడండి. తప్పకుండా 29వ తేదీ మార్చి 2025 నుంచి ధర్మబుద్ధిన మాత్రమే మీరు నడవటానికి ప్రయత్నించి భూమిని కాపాడుకోండి, మనిషి యొక్క మనుగడను కాపాడుకోండి, మానవత్వాన్ని కాపాడుకోండి. అది అవసరం, అత్యవసరం. నమస్తే. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.